మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు. సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రదానం, తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది. ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు. అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం, వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు. కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2న 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అక్టోబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా? ఈ గ్రహ మార్పు ప్రభావం ఏ రాశుల వారిపైన ఎలా ఉండబోతుంది? ఒక్కసారి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ అక్టోబర్లో మనకి కొన్ని గ్రహ మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి. గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. బుధుడు కర్కాటకంలోకి, అలాగే శుక్రుడు, సూర్యుడు సింహ లగ్నంలోకి వెళ్ళడం వల్ల కాస్త కొన్ని చిన్న చిన్న మార్పులు అన్ని వర్గాల వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రప్రథమంగా ఈ యొక్క రాసులకు సంబంధించి ద్వాదశ రాసులలో కూడా విద్య, ఉద్యోగ, వైద్య, ఆరోగ్య, అలాగే గృహిణులకు సంబంధించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి మార్పులు మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక ప్రప్రథమంగా మనము ఈ అన్ని రాసుల వారికి కూడా కలిపి మనం చెప్పేటువంటి కామన్ ఒక విషయం చెప్తామండి. విద్యార్థులు ఎవరైనా సరే కొత్తగా ఏవైనా సరే ప్రాజెక్టులు కానీ, లేకుంటే మీ యొక్క చదువుకునేటువంటి విద్యా సంస్థలు మారాల్సిన అవసరం కానీ, లేకుంటే ఏవైనా సిలబస్లో ఇంకేదైనా అప్గ్రేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ, మేము ఇప్పుడు స్క్రీన్ మీద చూపించేటువంటి సరస్వతి యంత్రము అని ఉంటుందండి. ఈ సరస్వతి యంత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రోజు పిల్లలతోని ఒక కొత్త బుక్ పెట్టేసి ఆ బుక్లో ఆ యంత్రాన్ని రాసి శ్రీమాత్రే నమః అని వారితో రాయించి దానిపైన ఈ యొక్క మధ్యవేలుతోని అలా పెట్టి బొట్టులా ఉత్తదే అలా మామూలుగా ఇలా దానిపైన పెట్టి బొట్టులా పెట్టుకోండి. దానివల్ల శారదాంబిక అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు వీరి యందు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు సోంపు అనేటువంటి దొరుకుతుంది. తినేటువంటి సోపు ఉంటుంది కదా, అది అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేసేప్పుడు మనం సాధారణంగా తీర్థం పొడిలో కూడా వాటిని వాడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ యొక్క సోంపుని అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడుగా ఈ నవరాత్రుల్లో లేదా ప్రత్యేకంగా ప్రథమంగా వచ్చేటువంటి పంచమి తిథి రోజున మీరు వీలైతే, ఎందుకంటే మనకి 2వ తారీఖు అమావాస్య దాటి ప్రారంభమవుతున్నవన్నీ కూడా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఈ సోంపుతోని అష్టోత్తరం చేయాలి. ఒక చిన్న ఒక్క పెట్టుకోండి, ఆ ఒక్క మీద వేస్తూ ఉండండి. అమ్మవారిని ఆవాహనం చేసుకొని దాంట్లోకి వేయండి. ఆ తర్వాతకు దాన్ని తీసుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాచుకొని మీరు మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళేప్పుడల్లా ఆ యొక్క సోంపు కొంచెం చక్కెర తినేసి వెళ్ళండి. దానివల్ల మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో ఈ ఉద్యోగస్తులందరికీ కూడా గోచరిస్తూ ఉంది. ఇకపోతే ప్రత్యేకంగా గృహిణులకు సంబంధించి అందరూ కూడా అమ్మవారి నవరాత్రుల్లో మీ ఇష్ట అవతారమైనటువంటి అమ్మవారు, అసలైతే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి కానీ,
లేదా స్కందమాత అమ్మవారికి సంబంధించి కానీ, లేదు అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అవతార సమయంలో గృహిణులు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారి అవతారం దగ్గర కూడా కుంకుమార్చనలు జరుగుతాయి. మీ ఇంటి దగ్గర ఏదైనా మండపం పెట్టినా, లేదు మీరు ఎక్కడైనా సరే దేవాలయంలో అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చనలు జరుగుతుంటే ప్రత్యేకంగా పాల్గొనండి, కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా పెట్టుకోండి, విశేష ఫలితములు దక్కుతాయి. లేదు మేము 9 రోజులు చేస్తామనంటే ఇంకా సంతోషం, 9 రోజులు చేయొచ్చు. ఇక వ్యాపారస్తులకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక బుధగ్రహ సంబంధితమైనటువంటి బుధ సంచారం కూడా మారుతుంది కనుక మనకి ఏం చేయాలి అంటే కిలోంబావు శనగలు బ్రాహ్మలకు దానం ఇవ్వండి. ఇంకొన్ని ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో పెసలు వేసుకొని మూట కట్టి మీరు మీ యొక్క షాప్ షట్టర్కి కానీ మీ వ్యాపార స్థలంలో కానీ కట్టండి. దానివల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇకపోతే ఎవరైనా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ప్రత్యేకంగా అమ్మవారి సంబంధించిన నవరాత్రులు కూడా దీక్షను పూనండి. అంటే 29 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి, వివాహం కోసం ఎదురు చూస్తున్నాం అన్న వారందరూ కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించి నవరాత్రులు దీక్షలో ఉండి మెడలో కండువా వేసుకొని అమ్మవారికి సంబంధితమైనటువంటి దీక్షలో ఉండి ఏకభుక్తం భూషయనం. ఎందుకంటే మనకు తెలవకుండా మనం ఏమైనా చిన్న చిన్న తప్పిదములు స్త్రీల గురించి చేసి ఉంటే ఆ దోషములన్నీ పోయి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయి. ఇక రాజకీయ అలాగే సినిమా రంగాల వాళ్ళకు కానీ మీడియా రంగాలు యాంకర్లందరికీ కూడా సంబంధించి అమ్మవారికి సంబంధించిన అవతారాల్లో మీ ఇష్ట అవతారం కనీసం 3 అవతారాలు పెట్టినప్పుడు చీరను దానం చేయండి. ఆ చీర అమ్మవారికి కట్టి ఆడవాళ్ళు అయితే మళ్ళీ ఆ చీరను తీసుకొని వాళ్ళు కట్టుకోవచ్చు, లేదా అమ్మవారికి సమర్పిస్తానంటే కూడా సమర్పించవచ్చు. ఇవి చేయడం వల్ల 12 రాశులలో ఉన్న వారందరూ ఈ సెక్టార్లో ఉన్న వారందరికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. గురుగారు, మరి ఈ అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కాస్త పరీక్షా కాలము అని చెప్పవచ్చు తులారాశి వారికి. తులారాశి వాళ్ళు అంటేనే అన్ని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు అని అర్థం. అటు మంచి చెడు, కీర్తి అవమానము అన్నీ కూడా. ఇప్పుడు ఒకళ్ళు తిట్టారని చెప్పి బాధపడుతూ కూర్చోరు, ఒకళ్ళు పొగిడారని చెప్పేసి ఆనందంగా తిరగరు. వాళ్ళకున్న లక్షణం ఏంటంటే అన్నీ కూడా సెటిల్గా తీసుకొని ఉండేటువంటి వాళ్ళు. ఇక ప్రత్యేకంగా ఈ మాసములో వేరే వాళ్ళ వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదో తెలియక ఎవరో స్నేహితుడో లేకుంటే స్నేహితురాలో ఒక మాట మీ ఫ్యామిలీ ముందు మాట్లాడడం వల్ల మీ భార్యాభర్తలు ఇద్దరికి కూడా కొన్ని పురపొచ్చాలో చిన్న చిన్న గొడవలో ఇవి లాంగ్ లాస్టింగ్ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏంటి గురుగారు మా స్నేహితులు ఇంటికి రాని వద్దని అడగండి. ఎందుకంటే స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ చెప్పండి. ఏవి పడితే మాట్లాడకంటారా బాబు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. అలాగే ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉంటే కనుక ఆచితూచి వ్యవహారం చేయండి. మనవాడే కదా అని ఇవ్వడము, తర్వాతకి డబ్బులు మళ్ళీ తిరిగి రాకపోవడము, స్నేహితులకో బంధువులకో డబ్బులు ఇచ్చి వాళ్ళతోని గొడవలు చికాకులు ఇలాంటి ఇబ్బందులు చాలా పడతారు. ఎందుకనంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త హెచ్చు తగ్గులు ఉంటాయి, కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. అలాంటి సమయంలో మీరు ఇక్కడ ఖర్చు పెట్టాల్సి ఇంకో చోట ఖర్చు పెట్టడం వల్ల విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే చాలా టెక్నికల్గా ఉంటారండి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు తొందరగా ఎలా కంప్లీట్ చేయాలి, ఇంత రాయాలా ఇప్పుడు నేను, కార్బన్ పెట్టేస్తే అయిపోతుందేమో హోంవర్క్, ఇలా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే అందరూ అలా ఉంటారని కాదండి. గురువు నీచంలో ఉంటే ఒకలాగా, ఉచ్చంలో ఉంటే ఒకలాగా కూడా ఉంటారు. ఓవరాల్గా అందరి గురించి చెప్తున్నా నేను. ఈ యొక్క తులారాశి వాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థుల విషయంలో ఫాస్ట్గా చేసుకోవాలి అన్న ధోరణి ఆపేయండి. త్రూ ప్రాపర్ ఛానల్ ఎలా అయితే చేయాలో అలాగే చేయండి. దానివల్లనే నెక్స్ట్ వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్లో కూడా మీకు మంచి అద్భుతమైనటువంటి విజయాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే గృహంలో ఉండేటువంటి గృహిణుల విషయానికి వస్తే పలానా పదార్థము వండి ఎవరైనా తినకపోతే లేదా వారి కోసం ఇంట్లో ఉన్న వారి కోసం ఏదైనా చేస్తే వాళ్ళు మళ్ళీ దానికి రియాక్ట్ అవ్వకపోతే విపరీతంగా కోపము లేదా అలగడము జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఏం గమనించాలి అనంటే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంట్లో వారికి ఉన్న ఇబ్బందులు ఏవి చూపించకుండా ఉంటే చాలు, మనకు ప్రాపర్గా రియాక్ట్ అవ్వాలని లేదు. కాబట్టి ఇలాంటివి ఏవైనా ఇబ్బందులు
జరగడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. దాన్ని సీరియస్గా తీసుకోవడం లాంటివి చేయకండి. మీరు చేసేటువంటి పనికి రియాక్షన్ అనేది ఇచ్చినా ఇవ్వకున్నా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే ఎవరైనా సరే వ్యాపారానికి సంబంధించినటువంటి ఎన్నడూ లేనంత పెట్టుబడి ఈసారి పెట్టాల్సినటువంటి అవకాశం వచ్చి, అయ్యో నేను ఇంతకుముందు 10 రూపాయలు పెడితే నాకు 100 రూపాయలు వచ్చాయి, ఈసారి నేను 100 పెడితే 1000 వస్తాయి అన్న ధోరణిలో వెళ్ళకండి. ఎందుకు అనంటే మీరు ఎలా అయితే చేస్తారో దానికంటే కొంచెం పెంచుకుంటూ వెళ్తే మంచిది తప్ప అధిక మొత్తంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కానీ ఈ రాశి వారికి కోలుకోలేని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఏవైనా ఇప్పటివరకు స్టాక్ మార్కెట్లో కానీ లేకుంటే వ్యాపారం చేసేవాళ్ళు కానీ కొంత డబ్బులు పెట్టి లాభం రాగానే లాభం వరకు తీసుకొని మళ్ళీ అలా అయితే కొనసాగుతూ ఉన్నారో అలాగే వెళ్ళండి. వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా ఈ రాశి వారు ఇలా చేయడమే ఉత్తమం. ఇంతకు మించి ఏం చేసినా కాస్త ఇబ్బంది తప్ప లాభం మటుకు ఉండదు. ఇక వస్త్రములు ధరించే విషయానికి వస్తే స్వర్ణవర్ణము, గోల్డ్ కలర్ కానీ, లైట్ ఎల్లోయిష్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, ఆడవాళ్ళైతే థిక్ ఎల్లో కలర్ కానీ వస్త్రములు ధరించడం ఉత్తమం. ఇక ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకు సంబంధించి దీపారాధన, అమ్మవారికి సంబంధించిన దీపారాధన 9 రోజులు కూడా రోజు ఒక దీపారాధన చేసేటప్పుడు పిండితోని ఒక ప్రమిద తీసుకొని ప్రమిద లోపలంతా కూడా ఈ యొక్క పిండిని పెట్టేసి దాంట్లో ఒత్తి వేయండి. ఆ ఒత్తి ఎరుపు రంగులో ఉండాల్సినటువంటి ఒత్తి. ప్రమిద తీసుకొని ప్రమిదలో మొత్తం అంతా పిండి అద్దేసి ఒత్తి వేసుకొని ఒక నూనె మీరు తయారు చేసుకోవాలి. ఎలా అంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, ఈ 3 పదార్థాలు కలిపి ఆ నూనెతో దీపారాధన చేయండి. అంటే అఖండం వెలిగిస్తాము అంటే 9 రోజులు మెయింటైన్ చేయగలిగితే చేయండి, లేదు ఏ రోజుకి ఆ రోజు దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశి వారందరికీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక మనకు నవదుర్గా స్తోత్రము అని ఉంటుంది. ఆ నవదుర్గా స్తోత్రాన్ని పఠించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ఇక లేదు చిన్న మంత్రం ఏదైనా చెప్పాలి అనంటే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి, అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందవచ్చు. ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటివి. మరి రాజకీయ సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది? రాజకీయ సినీ రంగాల వారందరూ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే దీపం పెట్టాలని చెప్పానో ఆ దీపారాధన చేయండి. అలాగే విశేషంగా అమ్మవారికి సంబంధించి ఉదాహరణకు మనకు పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది, అర్ధనారీశ్వర టెంపుల్ ఉంది, రీసెంట్గా కట్టారు. ఇలాంటి దేవాలయాలకు వెళ్ళి దర్శించుకోండి, ప్రదక్షిణలు చేయండి. మీకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్లో కానీ పెద్దమ్మ తల్లి టెంపుల్లో కానీ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉన్న సమయంలో వెళ్ళి అధమంలో అధమం 21 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 9 రోజులు ఒక్క రోజన్నా ఇలా చేయండి. విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాజకీయ సినీ రంగాల వారికి అద్భుతంగా గోచరిస్తుంది. అలాగే గురుగారు, తులారాశి వారికి మరి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది, వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి, చేయాల్సిన పూజలు ఏంటి అని కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.